బిర్యానీని హెల్తీగా కూడా చేసుకోవచ్చు, అదే కుండలో బిర్యానీ. ఏదైనా స్పెషల్గా తినాలనిపించినప్పుడు ఎవరికైనా గుర్తొచ్చేవి డైట్ మిస్ అవ్వకుండా, వెయిట్ పెరగకుండా కుండలో బిర్యానీని చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉందో, మౌత్లో బ్లాస్టే. బిర్యానీని ఇలా చేసుకోవడం వలన చాలా లైట్ ఫుడ్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇందులో వచ్చేసి మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉప్పు, కారం, నిమ్మరసం, పెరుగు, పుదీనా. ఈ 5 ఇంగ్రీడియంట్స్ సరిగ్గా వేసుకోవాలి. మిగిలినవి బిర్యానీ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కసూరి మేతి అన్నీ బాగా కలుపుకొని చికెన్కి మ్యారినేట్ చేసుకోవాలి. మన దగ్గర ఎంత ఎక్కువ టైం ఉంటే అంత ఎక్కువ టైం నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుండలో కొంచెం అంటే కొంచెమే ఆయిల్ వేసుకొని సన్నగా తరిగిన ఆనియన్, పచ్చిమిర్చి, చికెన్ కూడా వేసుకొని కొంచెం సేపు మూత పెట్టి మగ్గించుకోవాలి. తర్వాత నానబెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసుకొని తగినన్ని వాటర్ పోసుకొని ఆవిరిపోకుండా ఉడికించుకుంటే మౌత్లో మెల్ట్ అయిపోయే కుండ బిర్యానీ రెడీ. బిర్యానీ ఒక్కటే కాదండి, ఇలా ఏ వంటనైనా కుండలో చేసుకోవడం వలన మనకు చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. తక్కువ ఆయిల్ పడుతుంది, చాలా టైం వరకు స్టోర్ ఉంటుంది, న్యాచురల్ టేస్ట్ వస్తుంది. కుండలో చేసిన వంటను ఒక్కసారి తిన్నామంటే ఆ టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేము. ఇందులో ఏ కర్రీ చేసినా అందులో కొన్ని వాటర్ పోసుకొని మగ్గించుకోవాలి, ఎందుకంటే మనం తక్కువ ఆయిల్ వాడుతున్నాం కదా. కానీ కుండలో బిర్యానీ టేస్ట్ మాత్రం సూపర్. హైదరాబాదీ స్టైల్ దమ్ బిర్యానీ ఫుల్ వీడియో ఉంది, చూసేయండి. అదే ప్రాసెస్ని కుండలో చేసేయండి, బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది.